సాధారణంగా ఇంజురీస్ అనేవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి అక్యూట్, 2 క్రానిక్. అక్యూట్ అంటే కింద పడడం, గుద్దుకోవడం, తగలడం, జారి పడడం, యాక్సిడెంట్ అవ్వడం. సో పేషెంట్ ఆల్రెడీ తెలుసు దేనివల్ల నొప్పి వస్తుంది అనేది, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళిపోతారు. రెండోది, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతే ఒక 45 సంవత్సరాలు పైబడితే వచ్చే మోకాళ్ళలో నొప్పి. అది మోకాళ్ళ మధ్యలో గుజ్జు అనేది అరిగిపోతే వస్తుందండి. అది జస్ట్ ఎక్స్రే తీసుకుంటే దాని ద్వారా నిర్ధారించుకోవచ్చు. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దీనికి ప్రపంచంలో క్యూర్ లేదని, అంటే మానవ జాతికి దీనికి క్యూర్ లేదు. పరిష్కారాలు లేని చోట 4 స్టేజ్లు ఉంటాయండి. ఎంతసేపు డాక్టర్లు మెట్లెక్కకండి, వెస్ట్రన్ కమోడ్ వాడండి, ఇండియన్ టాయిలెట్ వాడద్దు లాంటివి జాగ్రత్తలే చెప్తారు, కానీ దీనికి ప్రపంచంలో క్యూర్ లేదని ఎవరు చెప్పట్లేదు అండి. హోమియోపతి, ఆయుర్వేదం, కర్పూర తైలాలు, పైనుంచి రాయడాలు, మసాజ్లు, పూయడాలు, ఫిజియోథెరపీలు, ఇంకా ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. మీరు ఎంత పైన రాసినా లోపల గుజ్జురానంత వరకు టెంపరీగా ఉపశమనం మాత్రమే కలుగుతూ ఉంటుంది. అలాగా మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా గ్రేడ్ 4 తర్వాత వస్తున్నారండి. కుంటుకుంటూ, కాలిడ్చుకుంటూ, వీల్ చైర్లలో, అలా సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తున్నారు. ఇన్ని వేల మందిలో ఒకటే కాలు పడైన వాళ్ళు కూడా మేము చూడలేదు అండి. ఒక కాలు ఎప్పుడైతే బాగుండదో బరువంతా కూడా ఇంకో కాలు మీదకి షిఫ్ట్ చేస్తారు. అది కూడా బాగా అరిగిపోయాక మాత్రమే ట్రీట్మెంట్ కోసం వస్తున్నారండి. అలా నొప్పులు పడక తప్పదు, డబ్బులు పాడవుతాయి, ఆరోగ్యం పాడవుతుంది, అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు చేయించుకోవడం కంటే ఏమాత్రం కొంచెం కాలు బాగున్నప్పుడు చేయించుకుంటే ట్రీట్మెంట్కి విలువ ఉంటుంది అండి. ఎంతైనా జీవితాంతం వాడుకునే కాలు కదా. ఇక్కడ చేసే ప్లాస్మా థెరపీతో మీకు మళ్ళీ అరిగిపోయిన మోకాళ్ళలో గుజ్జు తిరిగి వచ్చి ఫర్దర్గా కాలు పాడవడాలు, సర్జరీలు చేయించుకోవడం లాంటివి అవాయిడ్ చేయవచ్చు, అండ్ నొప్పి తగ్గుతుంది. ఇక్కడ 3 సార్లు రావాల్సి ఉంటుందండి. ట్రీట్మెంట్ కూడా 0, 15, 30 అంటే ఇవాళ 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత 3 సార్లు వస్తారండి. వచ్చినప్పుడల్లా కూడా 45 నిమిషాల ట్రీట్మెంట్, అంటే అబ్జర్వేషన్, కన్సల్టేషన్స్ అన్నీ కలుపుకుంటే ఒక 2.5 గంటల వ్యవధిలో మీరు వెళ్ళిపోతూ ఉంటారండి. మీకు ఫస్ట్ సిట్టింగ్ అయిన తర్వాత బాగా తగ్గితేనే అంత దూరం నుంచి మళ్ళీ మోటివేషన్తో ఇంత దూరం వస్తారు అండి. మీకు అంత ఉపశమనం కలుగుతుంది. మేము 2 సంవత్సరాల బ్యాక్ చేసినప్పుడు ఎవరు కూడా ప్లాస్మా థెరపీ చేసేవాళ్ళు కాదండి. ఇప్పుడు అందరూ కూడా సర్జరీలా మేమే చేసేస్తాం, నాన్ సర్జరీలా అవి కూడా మేమే చేసేస్తాం అంటున్నారు. పేషెంట్ కూడా ఎప్పుడో ఒకసారి చేయించుకుంటాడు. ఎప్పుడో ఒక చోట చేయించుకుంటే రెండో చోట చేయించుకుంటే కంపారిజన్కైనా ఉంటుంది. మాకు ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ప్లాస్మా థెరపీ పని చేయట్లేదు అంటున్నారు, లేకపోతే 3 నెలల్లో మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది అంటారు. ప్లాస్మా థెరపీ చేయించుకుంటే వచ్చేది పల్చటి పొర అండి. లీటర్లు గుజ్జు రాదండి. ఈ వచ్చిన పల్చటి పొర ఎన్ని సంవత్సరాలు ఉండాలనే దాన్ని బట్టి మీరు పే చేసే డబ్బుకి విలువ. ఇది కేవలం మీ ఎక్సర్సైజ్, డైట్ బట్టి ఆధారపడి ఉంటుందండి. మీ కండరాలు ఎంత బలంగా ఉంటే చుట్టుపక్కల ఉండే మీ కండరాల బలంతో మీ మోకాలంత బలంగా ఉంటుందండి. అందుకే చాలామంది నీ సపోర్టింగ్ క్యాప్స్ వేసుకుంటూ ఉంటారు, తొడుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ట్రైనర్స్ కేవలం నీ ఎక్సర్సైజెస్లో మాత్రమే ఉంటారు అండి. అండ్ ప్లాస్మా థెరపీ తర్వాత వచ్చేది థిన్ బయోఫిల్మ్, ఒక పల్చటి పొర. మీరు ఉదాహరణకు ఒక 70 కేజీలు బరువు ఉన్నారనుకోండి, మనిషి అనేవాడు కనీసం 3000 అడుగులు వేస్తాడు. కిచెన్కి, బాత్రూమ్కి, అటు తిరగడం, ఇటు తిరగడం లాంటివి. 3000 × 70 కేజీలు వేసుకున్న 2,10,000 కేజీల వరకు మోకాలు రోజుకు పనిచేస్తుందండి. సో వచ్చిన చిన్న పొర ఫటాఫట్ అరిగిపోతుందండి. మా దగ్గర ప్లాస్మా థెరపీ అనేది చాలా చిన్న విషయం అండి. ఇక్కడ మీరు అధిక బరువు ఉంటే తగ్గించడానికి డైటీషియన్స్ ఉంటారు. అది కూడా ఏదో మొక్కుబడిగా రాత్రి 2 రోటీలు ఇంత బ్రౌన్ రైస్ తినండి అని చెప్పే డైట్ ప్లాన్లు కాదండి. మీకు టీ, కాఫీలు అలవాట్లు ఉన్నాయా? పాలు, పెరుగు ఇష్టం ఉంటుందా? మీరు రోజు అన్నం తింటారా? కొన్ని రోజులు ఊరెళ్తారా? పండగలు వస్తాయా? తెలుసుకొని ప్రతిదీ కూడా మీకు డైట్ ప్లాన్ చేసి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తారండి. అలా మీకు బరువు తగ్గించి, మీకు రీహాబిలిటేషన్ చేయించి, మీకు పెయిన్ తగ్గించి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తారు అండి. అట్లాగా ఇక్కడ ఒక డైటీషియన్, ఒక ట్రైనర్, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక డాక్టర్ ఒక టీమ్ లాగా పనిచేస్తారు. ప్రపంచంలో అసలు పరిష్కారమే లేని ఆస్టియో ఆర్థరైటిస్కి వీఆర్ ఇండియాస్ ఫస్ట్ హాస్పిటల్. ఓపీ లేదు అండి. అంటే ఇంత దూరం జనాల్ని పిలిపించేసి కన్సల్టేషన్స్ తీసేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్రేలు తీసేసి మందులు రాసేసి, సో ఒక 5,000 పోయాక అరిగిందండి అని చెప్పి, సో పేషెంట్ అనేవాడు డాక్టర్ దగ్గరికి వచ్చేది పరిష్కారం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఒకళ్ళు ఫ్రీ స్కాన్స్ అంటారు, ఒకళ్ళు అడ్వాన్స్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు, హెచ్డి ప్లాస్మా అంటారు, స్కీములు రన్ చేస్తారు, ఫ్రీ ఎక్స్రేలు అంటారండి. మీ రిపోర్ట్స్ని జస్ట్ ఈ పైన నెంబర్కి పంపిస్తే అసలు మీది ఏ స్టేజ్లో ఉంది, ఇక్కడ ఏం చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి వివరం మీకు చాలా క్లియర్గా చెప్తారండి. మీకు ఇక్కడ విలువ ఉంది అనుకుంటే ఎవరి టైంకి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోతారండి. అంత సింపుల్. వెంటనే రిపోర్ట్స్ మమ్మల్ని సంప్రదించండి.